హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్‌ప్రెస్. చూసారా ఈరోజు ఈ పద్దు ఎక్స్‌ప్రెస్ వేరే అంటే వంట కాకుండా డిఫరెంట్‌గా వేరే వీడియోతో వచ్చేసాను. అదేంటనుకుంటున్నారా, నా నల్లపూసల కలెక్షన్. అలాగే కొన్ని ఎక్స్ట్రా లాకెట్లు కూడా కనిపిస్తున్నాయి చూసారా. నల్లపూసలంటే నాకు చాలా ఇష్టం అండి. అందులోనూ షార్ట్ తీసుకోవాలంటే ఇంట్లో కూడా నేను ఎక్కువ అవే వేసుకుంటా ఉంటాను. చాలామందికి ఆడవాళ్ళకి నల్లపూసలంటే ఇష్టం ఉంటది కదా! ఉండకుండా ఎవరికి ఉంటదండి. అవును గదా! అలాగే నాకు గూడా చాలా ఇష్టం అనమాట. ఎక్కడికెళ్ళినా ఆ నల్లపూసల కలెక్షన్ ఎందుకో అది చూస్తేనే ఎప్పుడు తీసుకోవాలనిపిస్తది. గోల్డ్ ఎటు అన్నన్ని తీసుకోలేం గదా! అందుకని చెప్పి ఎక్కడికన్నా ఎళ్ళినప్పుడు 1 గ్రామ్ గోల్డు ఇలాంటియన్నీ కొనుక్కొని ఏముంది పెట్టుకోవటం, అదేదన్నా పాడైన తర్వాత తీసేయటం ఇలాగ. కానీ ఎవరి కోసమన్నా షాపింగ్‌కెళ్తాం అనుకోండి, అక్కడికెళ్ళినప్పుడు గూడా తీసుకోవాలనిపించి ఒక్కోటి తీసుకుంటా ఉంటాను. చూడండి వరుసన ఎన్ని రకాలున్నాయి. ఇదిగో ఇది విజయవాడలో తీసుకున్నానండి ఈ మధ్యనే. ఇంకా దీనిలో కొంచెం గోల్డ్ కలర్ ఎక్కువొచ్చేసింది. నాకు నల్లపూసలు ఎక్కువ రావటమే ఇష్టం. ఇది చీరాలలో తీసుకున్నాను మా ఊర్లో. ఎక్కువ గోల్డ్ కంటే కూడా నాకు నల్లపూసలు ఎక్కువొస్తేనే ఇష్టం. ఇది గూడా చీరాలలో తీసుకున్నాను చూడండి. ఇది మా చెల్లెళ్ళు ఇద్దరు, నేను ముగ్గురం సేమ్ తీసుకున్నామనమాట. ఒకేలాగా తీసుకోవాలని. చాలా బావుంది గదా! ఇది గూడా చీరాలలోనే కొన్నాను. లాకెట్ చూసారా? అంటే పైన ప్లెయిన్‌గా ఉంది కాబట్టి నేను పైన అన్నీ చూపించట్లేదు. కింద లాకెట్స్ మాత్రం సెపరేట్‌గా ఉన్నాయి గదా! అందుకని చెప్పి అవి చూపిస్తున్నాను. ఇది బాగుంది కదా, లాకెట్ చాలా బాగుంది కదా. ఏమోనండి అవి చూస్తే అలా టెంప్ట్ అయిపోతూ ఉంటానన్నమాట. అలాగా చూడండి, ఇది మా ఊళ్ళో ఇక్కడ అంటే బెంగళూరులో కొన్నాను. ఇక్కడ కూడా మాకు సుదర్శన్ సిల్క్స్ అని ఉంది. గోల్డ్ దొరుకుతుంది, అలాగే ఇమిటేషన్ గోల్డ్ కూడా అన్నీ దొరుకుతాయి అన్నమాట. ఇగో ఇక్కడ ఇదొకటి నేను ఆన్లైన్లో కొనుక్కున్నాను. ఏమో అదొక రకంగా అనిపించింది. ఆ షేడు అది కొంచెం కథ వేరే షేడ్గా కనిపిస్తుంది అనమాట. అయినా ఇది కొంచెం లాంగ్ వచ్చింది. దానికి ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు మ్యాచింగ్. చూడండి, ఇది విజయవాడలో కొన్నాను. ఒక్కొక్క ఊరికెళ్తే అది ఏమోనండి, వేరే వాళ్ళ కోసం వెళ్ళినప్పుడు కూడా అది గోల్డ్ షాప్కి వెళ్ళినా కూడా గోల్డ్ షాప్లో కూడా ఈ మధ్య ఇవన్నీ పెడుతున్నారు కదా, అక్కడ కూడా కొంటానే ఉన్నాను. మనకి మామూలు పెద్ద పెద్ద షోరూమ్స్లో కూడా బయట ఇలాంటివి కూడా పెడుతున్నాయి. ఇదిగో చీరాల్లో కొన్నాను చూడండి, ఇది బాగుంది కదా. ఇది పైనంతా కొంచెం క్రిస్టల్స్ పూసలు, నల్లపూసల క్రిస్టల్స్ ఇవి వచ్చినాయి. ఇది చూసారా, మా ఊర్లో ఇక్కడ కొన్నాను బెంగళూరులో. ఇలా కొని చూసుకుంటూ అప్పుడప్పుడు చూసుకుంటూ ఉంటాను. ఒక్కోటి వేసుకుంటా, అన్నీ ఒకసారి వేసుకోలేం కదా. ఒకటి వేసుకొని అది పాడైనాక ఇంకోటి ఇది ఇంకోటి చూడండి, ప్లెయిన్ పైన ప్లెయినే ఉన్నా పర్వాలేదు. ఇగో డాలర్స్ మాత్రం వేరువేరుగా ఉండాలి. ఇది కూడా నేను విజయవాడలోనే కొన్నాను అనమాట ఈ మధ్య. ఇది మా ఊర్లో ఇక్కడ బెంగళూరులో కొన్నది. చూడండి, ఇవి పైన కొంచెం అన్నీ కొద్దిగా దగ్గరగా ఉంటాయి. లాకెట్స్ మాత్రం మారుతాయి అన్నమాట. కొన్ని మాత్రం ప్లెయిన్ బ్లాక్ ఉంటేనే నాకు ఇష్టం అవుతుంది. ఎందుకంటే మనకు బాగా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఎలాగూ లోపల గొలుసు మామూలుగా మంగళసూత్రం గొలుసు ఉంటుంది. ఇంకా దీనికి గోల్డ్ ఎక్కువ ఎందుకండి కదా. దీనికి అందుకే నల్లపూసలు ఎక్కువ ఉంటేనే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది? మీకు అలానే అనిపిస్తుందా? ఎవరికైనా ఇలా ఇంట్రెస్ట్ ఉందా? ఇలానే కలెక్షన్ చేసుకుంటూ ఉంటారా? చేసుకుంటే వాళ్ళు కామెంట్ చేయండి ఒకసారి. కామెంట్స్లో మీకు కూడా ఎంత ఇష్టం ఉంది ఏంటి అనేది. చూసారా ఎన్ని రకాలు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయో. ఇదిగో చూడండి, చక్కగా ఒక్కొక్కటి అంటే సరిగ్గా కనిపించట్లేదు, నేను ఇలా ఒక్కొక్కటి చూపిస్తున్నాను చూడండి. ఇది గోల్డ్ ఎక్కువ వచ్చేసింది. ఇది రోజు వేసుకోవటానికి పనికిరాదు, అప్పుడప్పుడు వేసుకోవచ్చు అనమాట. ఇక పైన ఇది సింపుల్గా, చాలా సింపుల్గా డైలీ వేసుకోవడానికి బాగుంటుంది. ఇగో ఇది ఆన్లైన్లో బుక్ చేసుకుందనమాట. చూడండి, ఫ్లవర్ టైప్లో ఉంది లాకెట్. ఇది కూడా ఆన్లైన్లో బుక్ చేసింది. ఇదేదో ఆఫర్స్ ఉన్నాయని చెప్పి ఏదో వస్తూ ఉంటాయండి, అందులో బుక్ చేశాను. ఇగో ఇది కూడా ఆన్లైన్లో బుక్ చేసినవి. ఇవి కొంచెం లైట్ వెయిట్ ఉన్నాయి, చాలా సింపుల్గా ఉన్నాయి, రోజు వేసుకోవచ్చు కదా అని చెప్పి బుక్ చేసుకున్నాను. ఇది కూడా ఆన్లైన్లో బుక్ చేసుకుంది. చూడండి, లాకెట్లు డిఫరెంట్గా ఉన్నాయి చూడండి. ఈ లాకెట్ అసలు వేరే రకంగా ఉంది. ఇలాంటిది ఇంకోటి కూడా ఉందన్నమాట. అది ఇందాకటిది కొంచెం నిలువుగా కనిపిస్తుంది, ఇది అడ్డంగా కనిపిస్తుంది. ఏంటో డిఫరెన్స్ చూద్దామని బుక్ చేశాను అనమాట. అంటే ఇవన్నీ మరీ కాస్ట్లీ ఏం లేవులేండి. ఏంది ఇన్ని చేశారు ఓ చాలా అనుకోకండి. ఇవి పెద్ద రేట్లు ఏం లేదు. కొంచెం ఇగో ఇది చూడండి, ఇది చీరాల్లో. నేను చీరాలు వచ్చినప్పుడల్లా కూడా బయటికి వెళ్తే మాత్రం ఇలాంటివి కూడా కొంటూ ఉంటానన్నమాట. అలాగే విజయవాడ వెళ్ళినప్పుడు ఏదైనా మామూలుగా
మా చెల్లెళ్ళతో వాళ్ళతో బయటికి వెళ్ళినప్పుడు అలాగా షాపింగ్లకి వెళ్తూ ఉంటాం కదా, వెళ్ళినప్పుడల్లా నాకు ఏదైనా నచ్చినవి ఇలా తీసుకుంటూ ఉంటాను. తీసుకొని ఇలా నల్లపూసల కలెక్షన్ అంటే నాకు చాలా ఇష్టం. ఒక్కొక్కళ్ళకి ఒక్కో రకం, కొందరు హ్యాండ్ బ్యాగ్స్, కొందరు చెప్పులు ఇలా చేస్తారు కదా. నాకైతే ఇలా నల్లపూసల కలెక్షన్ చాలా ఇష్టం. ఇదిగో ఇది కూడా చీరాల్లో తీసుకున్నాను చూడండి. బాగుంది కదా, ఇలా చాలా నచ్చింది నాకైతే. చూడండి చాలా బాగుంది. పైన ప్లెయిన్గా వచ్చేసింది. ఇలా ఇన్ని రకాల గోల్డ్ మనం చేయించుకోగలమా? కాదు కదా. ఇగో ఇది ఫ్లవర్ టైప్ వచ్చింది డాలరు. ఇది చైన్ ప్లెయిన్గా తీసుకొని నేను డాలర్ తర్వాత వేసుకున్నాను అనమాట. డాలర్స్ కూడా కలెక్ట్ చేసుకోవడం నాకు ఇష్టం. ఎందుకంటే ఈ నల్లపూసలు ప్లెయిన్ మనం కొనుక్కున్నా కూడా డాలర్స్ రకరకాలు మార్చేసుకోవచ్చు కదా. అందుకని చెప్పి నేను డాలర్స్ ఎక్స్ట్రా కొంటా ఉంటాను. ఇగో చూడండి, ఇది కూడా డాలరు విడిగా కొనుక్కొని దానికి వేసుకున్నాను. పైన ప్లెయిన్ చైన్ కొనుక్కుంటే సరిపోతుంది కదా. ఇది కూడా ఎక్స్ట్రానే చూడండి. ఇది కూడా లాకెట్టు, కాకపోతే అక్కడే వాళ్ళ చేతే వేయించుకొని వచ్చాను. ఇగో ఇది చూసారా ఎంత బాగుందో, చాలా గ్రాండ్ లుక్ వస్తుంది ఇది ఒక్కటి వేసుకుంటే. పైన ఈ నల్ల పూసలు క్రిస్టల్స్ పూసలు అనమాట, చాలా షైనింగ్ ఉన్నాయి చూడండి, చాలా బాగుంటాయి ఇవి. చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి. ఈ నల్లపూసలు మనకు ఆడవాళ్ళలో చాలామందికి ఇష్టం అవుతాయి. చూడండి ఇది ఇంకో రకం. ఇది విజయవాడలో కొన్నాను అనమాట. ఇది లాకెట్ కొంచెం వెడల్పుగా ఇలాంటి మోడల్ వచ్చింది. ఇంకా ఇదిగో ఇది చూడండి, ఇది కొంచెం పెద్దది వచ్చింది. ఆన్లైన్లో చూస్తే చాలా ఇంట్రెస్ట్గా అనిపించింది, కానీ వచ్చినాక అంత ఎందుకో అనిపించలే. మిగతా చిన్నవన్నీ నాకు బాగా నచ్చినాయి. వీటితో పాటు ఇయర్ రింగ్స్ కూడా వచ్చినాయి చూడండి, సేమ్ మ్యాచింగ్ అలాంటి ఆ డాలర్ లాంటివే. చూసారా ఎన్ని కలెక్షన్స్. ఇంకా ఇన్నున్నా కూడా ఇంకా ఇంకా అవి చూసినప్పుడు ఇంకా ఇంకా కొనాలనిపిస్తూనే ఉంటుంది, ఇన్ని రకాలు ఉన్నా కూడా. చూడండి ఎలా ఉన్నాయి, బాగున్నాయా? నా నల్లపూసల కలెక్షన్ మీకు అందరికీ నచ్చిందా? నచ్చితే ఒక లైక్ ఇచ్చుకోండి. అలాగే కామెంట్స్లో కూడా ఎలా ఉన్నాయి అనేది ఒక కామెంట్స్, ఎందుకంటే చూస్తూ ఉంటే ఇలాంటి వీడియోలు ఇంకా కొన్ని కొన్ని పెట్టొచ్చా లేదా అనేది మీ సపోర్ట్ వలన మీకు ఎలా రియాక్ట్ అవుతున్నారు ఏంటనేది నాకు మోటివేషన్గా ఉంటుంది అనమాట. ఇంకా ఇంకా పెట్టాలనిపిస్తూ ఉంటుంది. ఒకసారి మీరందరూ కామెంట్స్ రూపంలో తెలియజేస్తే నెక్స్ట్ నేను చేయబోయే వీడియోలకి నాకు ఇన్స్పిరేషన్గా ఉంటుంది. చూసారా ఎన్ని రకాలు. ఇంకో తర్వాత ఇవి డాలర్స్ కూడా కలెక్ట్ చేస్తానని చెప్పాను కదా, చూడండి ఎన్ని రకాల డాలర్స్ ఉన్నాయో. అంటే నల్లపూసలు మనం ప్లెయిన్ తీసుకొని, లేదా గోల్డ్ చైన్కైనా సరే, చిన్న చిన్న పిల్లలకి చైన్స్ ఉంటాయి కదా వాటికి కూడా వేసుకోవచ్చు. ఇవి నల్లపూసలు ప్లెయిన్ తీసుకొని ఈ లాకెట్స్ వేసుకుంటే ఒక్కోసారి ఒక్కొక్కటి డిఫరెంట్గా వేసుకోవచ్చు చూడండి. లేదంటే చిన్న చైన్ ఉందనుకోని మనకి గోల్డ్ చైన్, దానికి కూడా వేసుకోవచ్చు. పిల్లలకి కూడా వేసుకోవచ్చు. పిల్లలకి చిన్న చిన్న చైన్స్ మనం చేయిస్తాం కదా, వాటికి కూడా ఇవన్నీ వేసుకోవచ్చు. చూడండి ఎలా ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి. ఇవి కూడా అంతేనండి. ఇవి ఆ షాప్కి వెళ్ళినప్పుడు ఇలాగే డిఫరెంట్గా కనిపించినవన్నీ నేను కలెక్ట్ చేస్తూ ఉంటాను. మరీ కాస్ట్లీ ఏం కొననులేండి, కొంచెం ఒక రకంగా ఉన్నాయి కొంటాను. ఇది ఇవన్నీ మరీ ఏం కాస్ట్లీ ఉండవు, తక్కువ రకం అయ్యే. చూసారా ఎన్ని రకాల డాలర్స్. ఇవన్నీ పిల్లలకి కానీ మనకు కానీ ఎవరికైనా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకే చైన్కి ఇలా డిఫరెంట్ ఇవి వేసుకున్నాం అనుకోండి, అది వేరేలాగా కనిపిస్తుంది కదా. ఎలా ఉన్నాయి, మీకు నచ్చినాయా? నాకున్న లాంటి పిచ్చి ఎవరికన్నా ఉందా? చెప్పండి. బాగుందండి కలెక్షన్, బాగుంటాయి. ఇంకెందుకండి ఆలస్యం, నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి బంధువులకి అందరికీ షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే త్వరగా సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోలు డిఫరెంట్ వీడియోస్ అన్నీ ఇలాగే వస్తూ ఉంటాయి. అచ్చగా వంటలు మాత్రమే కాదు, రకరకాల ఇలాంటి వీడియోలు కూడా అన్నీ పెట్టడానికి చాలా వరకు ట్రై చేస్తూ ఉంటాను. మీ అందరి సపోర్ట్ తోటి. ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. టేక్ కేర్. బాయ్ బాయ్.